మావయ్య గారు కాస్త వీడిని ఆడించండి, నేను వెళ్ళి కాస్త సావిత్రికి హెల్ప్ చేస్తాను. అదుగు బొమ్మ ఏది బొమ్మ? అదుగు 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 చూడు, అటు చూడు బొమ్మ. వెండి నాలుక చేయించాలంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. నా జీతం రావాలంటే ఇంకా 10 రోజులు ఆగాలి. పోనీ ఎక్కడైనా అప్పు చేద్దామంటే సీత ఏమో వద్దని చెప్పింది. కష్టపడి సంపాదించిన డబ్బులతోనే వెండి నాలుక చేయించాలంది. వెండి నాలుక చేయించి జాతరకి వెళ్ళి అమ్మవారికి కానుకగా ఇచ్చి అమ్మమ్మ గారి స్థానాన్ని యథావిధిగా ఉండేలా చేయాలి. స్వర్ణ పొగరు అనచాలి, దానిలో మార్పు తీసుకురా. అమ్మా, ఆంటీ వాళ్ళకి సారీస్ ఇచ్చేసి వస్తాను. సావిత్రి, ఇదిగో నువ్వు చెప్పిన అప్పడాలన్నీ ఇందులో వేశాను, వెళ్ళి ఇచ్చేసిరా. సరే, నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తాను. ఈ లోపు అవన్నీ ప్యాక్ చేసి ఉంచండి. అలాగే. నాన్న, అమ్మేది? అప్పడాలు ఇచ్చి రావడానికి వెళ్ళిందమ్మా. అయ్యో, పిండి ఆరిపోతుందిగా, నేను చేస్తానులే. అలాగే. అమ్మా సీత, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల జాగ్రత్తగా పెట్టు. నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. సేట్ చెప్పిన లెక్క ప్రకారం ఇంకా డబ్బు కావాల్సి ఉంటుంది. సీత, సీత, అల్లుళ్ళిద్దరికి క్యారేజ్ రెడీ చేశాను, తీసుకెళ్ళి ఇచ్చేసిరా. అలాగేనమ్మా, వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే. రఘు, చేసిన పని చాలు, భోంచెద్రికని రండి. రండి. కదరా జగ్గు, భోంచేసి వస్తాను, పదండి. రే బొమ్మాయి, వాటర్ తీసుకురా. ఒకప్పుడు అన్నయ్యని ఎన్నో మాట్లాడినాను. ఆ అన్నయ్య ఈరోజు నాకు ఆసరా అయ్యాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అన్నయ్య వదినలకు నేను జీవితాంతం తోడుగా ఉండాలి. ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలి.
ఎలా ఉన్నవాళ్ళు ఎలా అయ్యారో. ఒకప్పుడు రఘురామ్ని సాకే తెగతాలు చేశాడు. కానీ ఇప్పుడు సాకేత్ మారిపోయాడు. వీళ్ళిద్దరెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండేలా ఆ అమ్మవారే చల్లగా చూడాలి. అమ్మేమో అప్పడాలు చేస్తుంది, వీళ్ళేమో ఈ మెకానిక్ షెడ్లో చేస్తున్నారు. నేనేమో చీరలు. అమ్మమ్మగారు అన్నట్టు అంత డబ్బు సమకూరుతుందో లేదో. సీత, ఏంటి అలా ఉన్నావు? ఆహా, ఏం లేదు రఘు. ఏంటి మేము ఇలా ఉన్నాం ఏంటా అని ఆలోచిస్తున్నావా? కోట్లల్లో వ్యాపారం చేసి నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అవార్డు తీసుకొని చివరికి నాలాగా ఈ మెకానిక్ పని చేయడం ఏంటో. అంతా అమ్మవారే చూడాలి. ఏది జరిగినా మన మంచికే అంటారు. చూడాలి ఏం జరుగుతుందో. ఈ గోడ మిత్తలక ఎదురొస్తుంది. ఇప్పుడు అక్క అక్క అంటూ ఆరాలు తీసి ప్రాణం తీస్తుంది. దీనికి మొహం చూపించుకుంటూ వెళ్ళటం మంచిది. సావిత్రక్క నన్ను చూసి కూడా చూడనట్టు వెళుతుందంటే ఆ సంచిలో ఏదో సమాచారం ఉన్నట్టే. ఆరా తీసి బేజారు చెయ్యొచ్చు. సావిత్రక్క నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళినంత మాత్రాన నా నుండి తప్పించుకోలేవక్క. సావిత్రక్క, 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 ఏంటి సంచి పట్టుకొని బయలుదేరావు? నువ్వా? ఏముందే, సరుకులు తీసుకెళ్తున్నా. సరుకులా? సరుకులు సంతలో తీసుకొస్తారు లేదా షావుకారు కొట్లో తీసుకొస్తారు. ఈ సందులో సంతా లేదు, షావుకారు కొట్టు లేదు. అయినా మీ ఖాతా కొట్టు మా ఖాతా కొట్టు మన బజార్లోనే కదక్కా. మరి ఈ సరుకులు ఎక్కడ తెచ్చావు? ఎక్కడ తెస్తే నీకేంటే? ఇదిగో నువ్వెక్కే గుమ్మం దిగే గుమ్మం నేను చూశాను గాని ఇంతకీ విషయం ఏమిటి? సరుకులు అన్నావుగా, ఇది చూడ్ని. అప్పడాలా? సరుకులు అన్నావు. నీకెందుకే? నా సంచిలో అప్పడాలుంటే ఏంటి, ఒడియాలుంటే నీకేంటి? పర్వాలేదులే అక్క, నేనేం అనుకోనులే. మంద పెరిగే వరకు వేన్నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు ఈ ఇంటింటి వ్యాపారం మొదలు పెట్టావా? అతిగా వాక్కో. మందేంటే మందా? ఏం దాస్తావులే అక్క, నాకు అన్నీ తెలుసు. తెలిస్తే ఎందుకు వాగటం? పని పాట లేదా? రాత్రింబాళ్ళు మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ముందు వెనక అప్పడాలు ఆరేస్తున్నావు. ఎప్పుడు చూసినా నూనె పొగలు మా ఇంటి దాకా వస్తున్నాయి. పాపం ఒక్కదానివి అతలాకుతలం అవుతున్నావని కాస్త సాయం చేద్దామని అడిగానంతే. నోరు మూసుకొని ఉంటే అదే పెద్ద సాయం. ఈ ఆరాలు మానేస్తే అంతకన్నా పెద్ద సాయం. నీ దారిను వెళ్తే అంతకన్నా గొప్ప సాయం. ఓహో, ఎంతకాలం దాచుకుంటావక్క మీ ఇంటి బాగోతాన్ని? నీ చిన్న కూతురు ఆ ముసలావెణ్ణి, నీ పెద్ద కూతుర్ని నెత్తిమీదన్ని ఇంట్లోంచి బయటికి గెంటేసిందటగా. వాళ్ళంతా నీ ఇంటి మీద పడ్డారంటగా. పక్కనుండేదాన్ని, పైగా ముద్దుగా నువ్వు నన్ను గోడ మీద తలకాయ అని పిలుచుకుంటావు కదా. ఆ గోడవతల విషయాలు నాకు తెలియవా? ఇదిగో నాకే నా కూతుర్లకే గొప్ప సంబంధాలకిచ్చానని తెగ విరగబడ్డావుగా. ఇప్పుడిలా చతికిలబడ్డావేవక్క. నువ్వు నోరు మూసుకొని వెళ్తావా, 4 తగిలించమంటావా? అంతేలే. అయ్యో పాపం అని అడిగినందుకు 4 తగిలిస్తానంటావా?
ఈ తగిలింపులేవో నీ చిన్న కూతురికి తగిలించలేకపోయావా? కనీసం ఈ అప్పడాలు మొత్తం తప్పేది. అక్కడంట చేత కాదు గాని పరామర్శించడానికి వచ్చిన నాకు తగిలిస్తానంటావా? నీది పరామర్శ పాపిష్టిదానా? బాధపడే వాళ్ళ నెత్తిన బండరాయేసేదానివి. ఇంకొక్కసారి అక్క చెక్క అని పలకరిస్తే నాలుక చీరేస్తాను. జాగ్రత్త. పోవే. అయ్యయ్యో, ఓ పాపిష్టిది నా కడుపున పుట్టి మా పరువంతా బజార్కి ఇడుస్తుంది. మరో పాపిష్టిదేమో మా పక్క పంచన చేరి ప్రాణాలు తీస్తోంది. అయ్యో అక్క, ఇప్పుడు నేనేమన్నానని నన్ను పాపిష్టిదానివి అంటావు? పాపం అంతా నీ కూతురుది, నాదొట్టి పలకరింపే కదా. ఇదిగో ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం మంచి చెడు మాట్లాడుకోమా ఏంటి? దీన్ని పలకరింపన్రే, దెప్పి పొడుపు అంటారు. సందు దొరికింది కదా అని ఒత్తొత్తి పలకకు. నీ పళ్ళు రాలే రోజొస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. అయ్యో, అలా అర్థమైందా అక్క నీకు? ఇదిగో ఈ మధ్య నువ్వు నన్ను బాగా అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం లేదు, స్వార్థం లేదు. పోవే. ఇదిగో పద్మక్క, నీకు విషయం చెప్పాలి, ఉండొస్తున్నాను. ఏ ప్రతి అడ్డమైన వాళ్ళకి లోకు చేసింది ఈ దరిద్ర మొహంది. ఛే! ఈవిడేంటి సంచి మోసుకుంటూ గడప గడప తిరుగుతుంది? వెండి నాలుక కోసం ఏదైనా చందాల కార్యక్రమం మొదలుపెట్టిందా? అయినా అది కష్టార్జితంతో సమర్పించాలి కదా. ఈ ముష్టేంటి? చందాలైతే ఆ సంచి ఏంటి? ఏదో చేస్తుంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో, వెండి నాలుక కోసం ఏం తిప్పలు పడుతున్నారో ఇంటికెళ్ళి చూస్తే కానీ బండారం బట్టబయలవదు. వాళ్ళ ప్రయాణానికి బ్రేకులు వేయడం కుదరదు. డ్రైవర్ పోనీ. సావిత్రి, పిన్నిగారు, ఆ చివరకు చారినట్టున్నాయి చూడు. అవా చూడు. పొగరబోద్దానా? ఎందుకలా నవ్వుతున్నావు? నవ్వక ఏం చేయమంటారు? పతనం చూస్తాం, 10 రెట్లు ఎక్కువ సంపాదించి చూపిస్తామని శబదాల మీద శబదాలు చేసి మీరు చేస్తున్న పనులు చూసి నవ్వక ఏం చేయమంటారు? పిఠాపురం మంగమ్మ గారు పిడికలు పిసుకుతూ అప్పడాలు చేస్తూ పిడికల మంగమ్మ అప్పడాల మంగ తయారుగా మారితే నవ్వు కాక ఏమొస్తుంది? పాపిష్టిదానా, ఏం కూతలే అవి? అప్పడాల సావిత్రి, ఆగుతావా? మీ చేతలు చూసే కూతలకొస్తున్నా. అంత గొప్ప ఇంత గొప్ప అన్నారు, మరి ఈ పనులేంటి? మాతో నీకు సంబంధం లేనప్పుడు మేమేం చేస్తే నీకేమిటే? ఇదిగో పిడకలు గిడకలు అన్నావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ప్రతిజ్ఞలు చేసిన ప్రత్యర్థి శక్తి సామర్థ్యాలు అంచనా వేయడానికి. ఇలా అప్పడాలమ్మి మీరు ఎప్పుడు అమ్మోరికి వెండి నాలుక సమర్పిస్తారో, ఎన్ని జన్మలెత్తి నన్ను ఓడించి మీ శబదం నెరవేర్చుకుంటారో. నీకు అప్పడాలు మాత్రమే కనిపిస్తున్నాయి, దాని వెనక్కున్న పట్టుదల కనిపించడం లేదు. పట్టుదలకి పోయే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు.
దేహి అనండి, బ్రతకడానికి ఇంత ముష్ చేస్తా. మా వల్ల కాదని చేతులెత్తి దండం పెట్టండి. ఆ అమ్మోరి నాలుక నేనే చేయిస్తా. ఎక్కువ తక్కువ మాట్లాడకు స్వర్ణ. కక్కిన కోటికి ఆశపడొద్దని మంగ అంటే ఆగాల్సి వచ్చింది. లేకపోతే నేను నీ పాటికి రోడ్డు మీద నిలబెట్టేవాణ్ణి. అబ్బో, చాలా నిలబెట్టారులే, ఆపండి. రన్నింగ్ జడ్జిలు, లీడింగ్ లాయర్లు నా చేతిలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ రిటైర్డ్ జడ్జ్, మీరేం చేస్తారు? పెద్ద చిన్న లేకుండా వాగితే చెప్పు తెగుతుంది. ఎందుకు సావిత్రి అంత పౌరుషానికి పోతావు? చెప్పు తెగితే అదే వేసుకొని కాలీడ్చుకుంటూ తిరగటం తప్ప కొత్తవి కొనలేని దానివి. నీకెందుకు అంతంత మాటలు చెప్పు? మేము ఇడిచి పారేసిన చెప్పుల్ని మూట కట్టుకొని మురిసిపోకే మొదనష్టపుదానా. చూడు అప్పుడాల మంగతాయారు, చింత చచ్చినా ఇంకా పులుపు చావని తనం అంటే ఇదే. కడుపుకి లేక కంటికి లేక ఎందుకొచ్చిన అవస్థ చెప్పు? సింపుల్ గా చేతులు జోడించి దండం పెట్టుకో. నీ వీల్ చైర్ ని నా ఇంటికి తోసుకుంటూ తీసుకెళ్తా. ఇక్కడ అప్పడాలు ప్యాక్ చేసినట్టే అక్కడికొచ్చి నా ఇంట్లో ఆ పనో ఈ పనో చెయ్యి. కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి పాత చీర, పడుకోవడానికి పంచ ఇస్తా. ఏమంటున్నావు? నీ అంట్లు కడిగితే నాకు కంచంలో అంత ముద్దేస్తావా? కట్టుకోవడానికి పాత చీరలిస్తావా? నీ పంచలో నాకు చోటిస్తావా? పాము పడగన బతకాల్సిన అవసరం నాకు లేదే. నేను కన్నెర్ర చేస్తే మసైపోతావు. కోట్లకు అధిపతివి కదా, ఈ పేద గుమ్మంలో ఎందుకు అడుగు పెట్టావు? వెక్కిరించడానికా? ఏం చూసుకునే నీకింత టెంపరితనం? ఆస్తి నీ సొంతమైందనా? అది కరిగిపోకుండా చూడు చాలు. నేను నా జీవితంలో ఇంతవరకు ఓడింది లేదు, ఓడను కూడా. నేను నిన్ను గెలిచేదాకానో లేక నువ్వు నన్ను గెలిచేదాకానో నా ఎదుటి పడే ప్రయత్నం చేయకు. చేస్తే నా చేతిలో చస్తావు. అమ్మవారికి వెండి నాలుక ఇచ్చి నా ఆనవాయితీని చెల్లించుకుని తీరుతాను. అది ఆగే ప్రసక్తి లేదు, ఆపే శక్తి ఎవరికీ లేదు. వెక్కిరింపులకు వచ్చావా? వెక్కిరింపులకి తొక్కి తాట తీస్తా. జాగ్రత్త. పోవే, నన్ను నెడతావా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇది నీళ్లు కాదు. మా సామాన్లు బయట పడేస్తానన్న దానివి, వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటిన దానివి. ఇక్కడ నీకేం పనే? పోవే, పోవతలకి. మాటలకి వినే రకం కాదు కదే నువ్వు, అందుకే నెట్టా. ఇంకా నెడతారా అంటావే? పోవే అవతలకి. సావిత్రి, నన్నే కొడతావా? ఎవరి మీద నువ్వు చెయ్యెత్తుతున్నావు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెక్కిరింతలకు వచ్చిందే వంకర ముఖంది. సీత, దాన్ని వీధి గుమ్మం దాకా నెట్టేసిరా.